ఇంట్రాడే ట్రేడింగ్ లో ఎక్కువ మందికి లాస్ రావడానికి మెయిన్ గా 2 రీజన్స్ అండి, 2 మిస్టేక్స్ అని చెప్పుకోవచ్చు. సో మీరు ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి. ఈ 2 మిస్టేక్స్ మీరు చేస్తుంటే గనక ఇమీడియట్ గా అవాయిడ్ చేయండి, సో దట్ మీరు లాస్ నుంచి తప్పించుకోవచ్చు. ఓకే, ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే మార్కెట్ కి అగైనెస్ట్ గా ట్రేడ్ ప్లాన్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు మనము ఫస్ట్ బై చేసి దాని తర్వాత సెల్ చేయకూడదు. మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఫస్ట్ మనము సెల్ చేసి దాని తర్వాత బై చేయకూడదు. ఇవి అవాయిడ్ చేయండి. అంటే మార్కెట్ గనక అప్ ట్రెండ్ లో ఉంటే మీరు ఫస్ట్ బై చేయడము దాని తర్వాత సెల్ చేయడం, ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి. అలాంటి ట్రేడ్స్ ఉంటే మాత్రమే మీరు ప్లాన్ చేసుకోవాలి. లేదు మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఫస్ట్ మీరు సెల్ చేయడము దాని తర్వాత బై చేయడం, ఈ విధంగా ట్రేడ్స్ ఉంటేనే మీరు ట్రేడ్ తీసుకోండి, లేకపోతే అవాయిడ్ చేయండి. అంతేగాని మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు మీరు కొంచెం మార్కెట్ పెరిగినప్పుడు గనక బై చేస్తే సో అది ఎక్కువసేపు పెరగదు, మరి పడిపోతుంది అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో ఇది ఫస్ట్ మిస్టేక్, మీరు చేస్తుంటే అవాయిడ్ చేయండి. సెకండ్ మిస్టేక్ చెప్పే ముందు ఒక ఇన్ఫర్మేషన్ అండి. సో మనము August 2nd ఇంట్రాడే ట్రేడింగ్ సంబంధించి క్లాస్ అయితే కండక్ట్ చేయబోతున్నామండి. సో ఇప్పటికే చాలా మంది రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు. సో మీలో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుందండి. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ మీరు జాయిన్ అవ్వండి. అలాగే ఈ క్లాస్ కి మనము 399 రూపీస్ ఛార్జ్ చేస్తున్నామండి. సో అమౌంట్ పేమెంట్ చేసేసి మీ సీట్ అనేది రిజర్వేషన్ చేసుకోండి. ఇంకా మీకు ఈ క్లాస్ కి సంబంధించి డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక ఆ వీడియో లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు వీడియోని కంప్లీట్ గా చూసిన తర్వాత మీరు సాటిస్ఫై అయితేనే పేమెంట్ చేయండి. ఓకే, సెకండ్ మిస్టేక్ వచ్చేసి స్టాప్ లాస్ పెట్టకుండా ట్రేడింగ్ చేయడం అన్నమాట. సో మీరు ఎప్పుడు ట్రేడ్ చేసినా సరే స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టాలి. అలాగే మీకు ఒక ట్రేడ్ లో ఎంత లాస్ రావాలో ఫిక్స్ చేసుకోండి. ఒక ట్రేడ్ లో మీకు 1000 రూపీస్ లాస్ రావాలా లేకపోతే 2000 రూపీస్ లాస్ రావాలా, ఇది మీ చేతుల్లో ఉంటుంది. అంతేగాని మా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి 1000 షేర్స్ 2000 షేర్స్ 3000 షేర్స్ ఈ విధంగా మీరు బై చేయొద్దు. ఖచ్చితంగా మీకు ఎక్కువ లాస్ అయితే వస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు 1000 రూపీస్ లాస్ రావాలనుకుంటే కనుక ఒక స్టాప్ లాస్ ఒక 5 పాయింట్స్ పెట్టాలంటే మీరు జస్ట్ ఒక 200 షేర్స్ మాత్రమే కొనాలి. అంతేగాని ఆ పర్టికులర్ ప్లేస్ లో అంటే 5 పాయింట్స్ మీరు స్టాప్ లాస్ పెట్టాలి. మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, మీరు కనుక ఒక 3000 షేర్స్ కొన్నారనుకోండి, ఒకవేళ స్టాప్ లాస్ ఇచ్చేస్తే 3000 × 5 15,000 లాస్ వచ్చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేయండి.